తాను సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలిస్తే దుబ్బాక బాలాజీ దేవాలయంలోని హనుమాన్ ఆలయానికి వెండి కిరీటాలు అందజేస్తానని మొక్కుకొని మొక్కును చెల్లించుకోవడం జరిగిందని హబ్సిపూర్ గ్రామ సర్పంచ్ బలెముల శ్రీలత రామచంద్రారెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో గ్రామం దినదిన అభివృద్ధి చెందుతూ రాష్ట్రంలోనే ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక బాలాజీ దేవాలయంలోని పంచముఖ హనుమాన్కు హబ్సిపూర్ గ్రామ సర్పంచ్ సుమారు 2 కేజీలు గల 5 వెండి కిరీటాలు బహుకరించి మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల్లో తాను భారీ మెజారిటీతో గెలిస్తే పంచముఖ హనుమాన్కు వెండి కిరీటాలు అందజేస్తామని మొక్కుకోవడం జరిగిందని తెలిపారు. తాను మొక్కుకున్న మొక్కును ఈరోజు చెల్లించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దయతో గ్రామ ప్రజలతో పాటు తమ కుటుంబ సభ్యులంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. హబ్సిపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేసి వెంకటేశ్వర స్వామి మొక్కుకొని భారీ మెజార్టీతో గెలిచినందుకు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఆంజనేయ స్వామి తరపునకు ఆంజనేయ స్వామి విగ్రహానికి వెండి కిరీటం చేయించడం జరిగింది. ఫస్ట్ పోటీ చేసేటప్పుడు మొక్కుకున్న స్వామివారికి చేస్తున్నాను, అందుకే భారీ మెజార్టీతో గెలిచిన కాబట్టి వచ్చి స్వామివారి కోరిక నా మొక్కు తీర్చుకున్నాను. సంతోషంగా వెంకటేశ్వర స్వామి దయతోటి మామూలు గ్రాహకులందరూ అందరూ మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలి, పరిపాలన మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. బాలాజీ దేవాలయం ప్రధాన కార్యదర్శి చింతరాజు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దుబ్బాకలో వెలిసినప్పటి నుండి దుబ్బాక పట్టణమంతా కన్నుల పండుగగా కనిపిస్తుందన్నారు. గత 3 రోజుల క్రితం దేవాలయంలోని ఉపాలయాలు అయిన విశ్వక్సేనుడికి కిలోన్నర వెండి కిరీటాన్ని బీఆర్ఎస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ బహుకరించడం జరిగిందని, ఇవాళ హబ్సిపూర్ గ్రామ సర్పంచ్ శ్రీలత రామచంద్రారెడ్డి పంచముఖ హనుమాన్కు 5 వెండి కిరీటాలు అందజేయడం హర్షించదగ్గ విషయమన్నారు. వారికి ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, హబ్సిపూర్ గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దుబ్బాకలో నభూతో నా భవిష్యత్. నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తే అసలు తిరుపతిలో ఉన్నాం అన్నట్టే కనబడుతుంది. ఇక్కడికి వచ్చే జనం ఒక్కొక్క శనివారం 3000 నుండి 4000 మంది జనం రావడం, అదే ప్రతి శనివారం కళ్యాణం చేయించడం జరుగుతుంది. సుమారు 600 నుండి 700 మంది భక్తులకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు రోజంత పెరుగుతుంటే వచ్చే రోజుల్లో ఇది పెద్ద క్షేత్రం అవుతుంది అనేది మాత్రం అందరికీ అనిపిస్తుంది. అదే దృష్టిలో పెట్టుకుని స్వామివారికి అన్ని ఇప్పటి వరకు వక్షస్థలం కానీ, కిరీటాలు కానీ, పాదం కానీ, ధోతి కానీ అన్నీ వచ్చాయి. ఉపాలయాలైన విశ్వసేనునికి, అదేవిధంగా పంచముఖ ఆంజనేయ స్వామికి కిరీటాలు లేవు అని మా మనసులో ఉంటే ఆ స్వామి కూడా తెప్పించుకోవడం జరిగింది. గతం 3 రోజుల కింద కత్తి కార్తిక గౌడ్ గారు విశ్వసేనునికి సుమారు కిలోన్నర వెండితోటి మనకు కిరీటాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మిత్రుడు, సోదరుడు హబ్సిపూర్ సర్పంచ్ గారు వాళ్ళు మొక్కుకున్నారు భారీ మెజార్టీతో మేము గెలుస్తామనేది వాళ్ళకి మొదలే ఫైనల్ అయింది, కానీ భారీ మెజార్టీతోటి రావాలని వాళ్ళు మొక్కుకున్నారు. నిజంగా భారీ మెజార్టీతోటి గెలిచినమని వాళ్ళ వెంకటేశ్వర స్వామి మొక్కు తీర్చుకోవడానికి మనకు పంచముఖ ఆంజనేయ స్వామికి కిరీటం లేదు అని తెలియగానే 5 కిరీటాలు వాటికి పంచముఖ ఆంజనేయ స్వామికి సుమారు 2 కేజీల వరకున్న కిరీటాలు వాళ్ళు దేవాలయంకు అందించడం జరిగింది.